తుర్కియేలో అపార ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కుబ్రా ఐకోట్ బలవన్ మరణానికి పాల్పడింది. ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ నుంచి కింద పడి దుర్మరణం చెందింది. 26 ఏళ్ల కుబ్రా ఐకోట్ గతేడాది స్వీయ వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. తనకు తగిన తోడు దొరకలేదని చెప్పుకొచ్చిన ఆమె వరుడు లేకుండా పెళ్లి సిరీస్ పేరిట నెట్టింట పలు వీడియోలతో అపార పాపులారిటీ సాధించింది. 2023లో జరిగిన ఈ స్వీయ వివాహం తుర్కియేలో పెను కలకలం రేపింది. ఒక్కసారిగా నెటిజన్ల దృష్టి ఆమెపై పడింది. తెల్లని పెళ్లి గౌన్లో మెరిసిపోతూ ఫోటోలు పంచుకున్న ఆమె తాను స్వీయ వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. నాకు తగిన జోడీ దొరకలేదు, అందుకే ఇలా అంటూ ఆమె పెట్టిన వరుస పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత ఆమె చేతిలో పూల బొకే తీసుకుని కారెక్కి తనంతట తానుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇక పెళ్లి డ్రెస్లోని ఓ విందులో ఎంజాయ్ చేస్తూ ఆమె మరో వీడియోను కూడా పంచుకుంది. కాస్తంత టెన్షన్ పడుతున్న కొత్త పెళ్లి కూతురిగా ఆమె ఈ వీడియోలో తనని తాను అభివర్ణించుకుంది. ఇక తుర్కియేలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న కుబ్రా ఇక లేదన్న వార్త ఆమె అభిమానులను తీరని శోకంలో ముంచేసింది. ఆమె ఇలా చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. శక్తినంతా కూడా తీసుకున్నా బరువు పెరగట్లేదు. ప్రతిరోజు 1 కిలోగ్రాము చొప్పున బరువు తగ్గిపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. త్వరగా నేను బరువు పెరగాలి అంటూ ఆమె చివరిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇక ఘటనా స్థలంలో పోలీసులు ఆమె రాసిన ఓ నోటు కూడా లభించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో చాలా మార్పు కనిపించిందని ఆమె అభిమానులు చెబుతున్నారు. బలవన్ మరణానికి గంట ముందు కూడా ఆమె తన బరువు పెరిగే ప్రయత్నాల గురించి రాసుకొచ్చింది. తన చివరి వీడియోలో ఆమె తన అపార్ట్మెంట్ను శుభ్రం చేస్తూ కూడా కనిపించింది. ఇక ఆమె ఆకస్మిక మరణం సోషల్ మీడియాను కుదిపేసింది. అనేక మంది సంతాపం వ్యక్తం చేశారు. మంచి మనసున్న దేవకన్య అంటూ ఆమెను కీర్తించారు. ఇక కుబ్రా అంత్యక్రియలను స్వగ్రామంలో ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇందులో పాల్గొన్నారు.